హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు షాకింగ్ అప్డేట్ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ కార్డు తీసుకున్న వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మీకు ఆ కార్డు ఏమిటో, ఎవరికి లభిస్తుంది, ఎలా అప్లై చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. ప్రతి ప్రభుత్వ పథకానికి వేరే వేరే కార్డులు ఉంటాయి. రేషన్ కోసం రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్ కోసం సీనియర్ సిటిజన్ కార్డు, ఆరోగ్యశ్రీకి ఆరోగ్య కార్డు. మీరు కొత్త వృద్ధాప్య పెన్షన్ పొందాలనుకుంటే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల కింద సీనియర్ సిటిజన్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది పొందడానికి మీరు మీ జిల్లాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు వెళ్ళి ఆధారు, పాను, రేషను మరియు వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. 50 నుండి 60 ఏళ్ల వారికి ఫిజికల్గా కార్డు ఇవ్వబడుతుంది, కొరియర్ ద్వారా కాదు. ఈ కార్డు వల్ల మీకు బస్ ప్రయాణంలో 100 రూపాయల టికెట్కి కేవలం 70 రూపాయలు మాత్రమే ఛార్జ్ అవుతుంది. అంటే 30 రూపాయలు సేవింగు. ఎల్ఐసి పాలసీలు, ఇతర ప్రభుత్వ పథకాల్లో కూడా ఈ కార్డు ఉన్నవారికి ప్రత్యేక వడ్డీ రేట్లలో అవకాశం లభిస్తుంది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్ మంజూరీ చేసే ముందు ఈ కార్డు ద్వారా వయసు, ఆధారంగా మీకు గుర్తింపు ఇస్తాయి. కొత్త పెన్షన్ల కోసం భర్త చనిపోయిన మహిళలు, హెచ్ఐవి, కిడ్నీ సమస్యలు ఉన్న కార్మికులు కూడా ఈ పథకాలలో అప్లై చేయవచ్చు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేనందున ప్రభుత్వాలు పథకాలను యథేచ్ఛగా అమలు చేస్తాయి. అంటే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. అన్ని అవసరమైన పత్రాలు సమర్పించడం ద్వారా మీ సీనియర్ సిటిజన్ కార్డు సులభంగా లభిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖకు వెళ్ళి అప్లై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.